ఈ నెల 5వ తేదీన న్యాయవాదులైన అమృతరావు, కవిత దంపతులపై అకారణంగా దాడికి పాల్పడ్డ జనగామ రూరల్ సీఐ ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదుల నిరసనల నేపథ్యంలో బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ముందు రోడ్డుపై న్యాయవాదులంతా కలిసి రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. దీనికి అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయాలని, అకారణంగా దాడులపై ప్రివెన్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ లాయర్లపై భౌతిక దాడులు అధికమయ్యాయని, ఒక మహిళా న్యాయవాదిని కూడా చూడకుండా విచక్షణ కోల్పోయిన పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ విధించాలని, ఉన్నత పోలీసు అధికారులు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తే ఈ నిరసనలు ఉధృతం చేస్తామని, న్యాయవాదులకు న్యాయం జరిగే వరకు వారి వెంటుంటామని, ఎలాంటి దాడి జరగకుండా ఉన్నత న్యాయస్థానం ఒక చట్టాన్ని అమలుపరచాలని కోరారు. చిన్న చిన్న కేసులలో అమాయకులను జైలు పంపిస్తారు కదా, మరి మీ ఆఫీసర్లు ఎందుకు దగ్గర పెట్టుకుంటున్నారు? వాళ్ళను కేసులలో ఎఫ్ఐఆర్ చేసిన కారణంగా వాళ్ళని కోర్టుకు పంపించండి, వాళ్ళని కోర్టులో రిమాండ్ చేయండి, మీ యొక్క నిజాయితీ ప్రూవ్ చేసుకోండి. లేని పక్షాన ఉద్యమం మాత్రం ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని దీనిగతి ప్రయత్నం చేసినా ఇంకా మేము పైకి లేస్తాం తప్ప తగ్గేది మాత్రం ఉండదు. బాధిత న్యాయవాదులకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టాం. ఇద్దరిని సస్పెండ్ చేయాలి. ఒక మహిళను చూడకుండా కూడా, ఒక మహిళా న్యాయవాదులను చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు లోపలికి తీసుకెళ్లి కొట్టడం అనేది చాలా ఆశీవికం. ఒక మహిళ మీద నిన్న జనగామ పోలీస్ స్టేషన్ నేను మా న్యాయవాద బృందం వెళ్ళింది. అంటే స్టేట్ బాడీ మొత్తం కూడా, రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు మొత్తం వచ్చిండ్రు. మరి ఆ న్యాయవాదుల ముందు ఆ మహిళను మేము చూసాం. ఆ మహిళ ఒంటి మీద ఇంకా కూడా ఆమె గాయాలతో బాధపడుతూ ఉన్నది. మరి అటువంటి పరిస్థితి కూడా కనీసం మహిళ అని తెలిసి కూడా పోలీస్ స్టేషన్ లో మహిళను పెట్టి ఇబ్బంది పెడుతున్న వ్యవస్థను మేము వ్యతిరేకిస్తున్నాం. మరి పోలీస్ స్టేషన్ ఉన్నది ప్రజల రక్షణ కోసం అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదు, తీవ్రతర చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ చేయకపోతే ఇవాళ కనుక మనం సస్పెండ్ చేయకపోతే డీజీపీ ఆఫీస్ ముట్టడికి కూడా జాగ్రత్త పిలుపు వచ్చింది. దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు బెల్లంపల్లి న్యాయవాదుల నుండి మేము విధులు బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే జనగామ పోలీస్ స్టేషన్లో జరిగిన దుర్ఘటన పైన ఒక న్యాయవాది మరియు అతని దంపతుల పైన అన్యాయంగా సిఐ ఎస్ఐలు దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఒక కేసు పరంగా వెళ్ళిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో అతను ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వెళ్ళడం జరిగింది. దానిపైన వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ దాడికి మేము ఖండిస్తూ ఈరోజు విధులు బహిష్కరిస్తున్నాము. అంతేగాక సిఐని, ఎస్ఐని ఎవరైతే ఉన్నారో వీళ్ళని సంబంధించిన అధికారులు ఎవరున్నా కూడా వెంటనే వాళ్ళని విధుల నుంచి తొలగించాలి. వెంటనే వాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 323, 506, 509, 341 కింద సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. ఓల్డ్ సెక్షన్స్ ఐపీసీ. ఇందులో వీళ్ళని అధికార దుర్వినియోగం చేసిన సెక్షన్ కింద వాళ్ళని నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తే అంతవరకు మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది. ఇవాళ రేపు కూడా మా బార్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే హైదరాబాద్ నుంచి ఫెడరేషన్ వాళ్ళు పిలుపు ఇవ్వడం జరిగింది. మేము ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏసీపీ గారికి మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. మా ప్రెసిడెంట్ గారు శివ మనోహర్ గారు ఉన్నారు. అతడు మేమందరం కలిసి జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి ఇటువంటి పోలీసు వాళ్ళు ఎవరైనా న్యాయవాదుల పైన తప్పుడు దరఖాస్తులు ఇస్తే విచారణ లేకుండా తప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తే దీనికి పర్యవసానం తర్వాత వహించాల్సి వస్తుంది. ఇది మాత్రము మన బెల్లంపల్లి న్యాయవాదుల తరపు నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే వాళ్ళ తరఫున మేము వెళ్తాం, వాళ్ళు కూడా మాకు మద్దతు తెలపాలి. వాళ్ళు ఎటువంటి మద్దతు తెలపకుండా సైలెంట్గా ఉంటే మేము కూడా పోలీస్ స్టేషన్కి రాము. వాళ్ళ తరఫున మేము ఎటువంటి వకలత్ పుచ్చుకోము. నష్టపోయేది ప్రజలే. కాబట్టి ఇది అందరూ కూడా మాకు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.